ఆరేళ్లుగా సోలో హీరోగా సినిమా చేయని యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సోలో మూవీ అయిన దేవర భారీ అంచనాల నడుమున రిలీజ్ కానుండగా ఓపెనింగ్స్ పరంగా సినిమా సంచలన రికార్డులు నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయింది అని చెప్పాలి. కానీ మిగిలిన టాప్ హీరోలతో పోలిస్తే సోషల్ మీడియా యంగ్ టైగర్ పై అప్పట్లో కొన్ని ట్రోల్స్ పడేవి. అందులో ఓపెనింగ్స్ ఉంటాయి, లాంగ్ రన్ ఉండదు అని ట్రోల్స్ పడగా తెలుగు రాష్ట్రాల మెయిన్ సెంటర్స్లో హైదరాబాద్లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్లో మెయిన్ సెంటర్ కాగా ఇక్కడ మిగిలిన హీరోలు అందరూ కూడా ఎప్పుడో కోటి గ్రాస్ మార్కును అందుకోగా చాలా లేటుగా కోటి గ్రాస్ను అందుకున్న హీరోగా ఎన్టీఆర్ నిలిచాడు. అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు ఏకంగా మిగిలిన ఎవరు సాధించని హిస్టారికల్ రికార్డును ఇప్పుడు ఇక్కడ సొంతం చేసుకోబోతున్నాడు. మిగిలిన హీరోలు సినిమాలను ఇక్కడ కోటి గ్రాస్ను అందుకోవడానికి 2 రోజులు టైం పట్టగా ఇప్పుడు టాలీవుడ్ హిస్టరీలోనే ఏ సినిమా సాధించిన రేంజ్లో ఈ రిలీజ్ అయిన మొదటి రోజే ఇక్కడ 1 కోటి గ్రాస్ మార్కును అందుకోబోతుంది. ఇది వరకు ఇక్కడ RRR 75 లక్షల పైగాను గ్రాస్ను, కల్కి 78 లక్షల పైగా గ్రాస్ను, గుంటూరు కారం 81.6 లక్షల పైగా గ్రాస్ను అందుకొని ఆల్ టైమ్ రికార్డ్ కొడితే ఇప్పుడు భారీ షోలతో రిలీజ్ కానున్న దేవర మూవీ మొదటి రోజే ఇక్కడ కోటి గ్రాస్ మార్కును అందుకొని ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసి దాంతో ఒకప్పుడు లేట్గా కోటి గ్రాస్ను అందుకున్నాడు అని ట్రోల్స్ పడ్డ ఎన్టీఆర్ ఇప్పుడు ఏకంగా తొలి రోజే కోటి గ్రాస్ను ఎపిక్ రికార్డ్ కొట్టబోతున్నాడు. ఇక ఎన్టీఆర్ సినిమాలకు లాంగ్ రన్ ఉండదు అన్న ట్రోల్స్ కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ చేసిన రీసెంట్ మూవీస్లో ఎనానమస్ పాజిటివ్ రివ్యూలు అన్ని వర్గాల నుండి వచ్చిన సినిమాలు లేవు. అన్ని అబోవ్ యావరేజ్ మూవీస్ లెవెల్లోనే ఉండగా ఇప్పుడు దేవరాకి ఎనానమస్ రెస్పాన్స్ ఉంటే దసరా వరకు ఎక్సలెంట్ లాంగ్ రన్ సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.